దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో చేరి ఈ రీతిగా మనమందరం గొప్ప దేవుణ్ణి ఆరాధించడం అనేది ప్రభు మనందరికీ కల్పించినటువంటి గొప్ప భాగ్యం. మనం ఎంతో ధన్యజీవులం, భాగ్యవంతులు. ఎంతో మందిని దేవుడు మానవులుగా జన్మింపచేశాడు, ఆత్మనుంచాడు. యేసును గూర్చి ప్రకటింపచేస్తున్నప్పటికీ అనేకులు కళ్ళు తెరవబట్టలేదు. యేసును గూర్చిన సత్యాన్ని మనం తెలుసుకుందాం అన్నటువంటి దృక్పథం చాలా కొద్ది మందిలోనే ఉంటుంది. అయితే ప్రభు మనకు ఆ జ్ఞానం ఇచ్చాడు. యేసయ్యే సృష్టికర్త అయిన దేవుడు, రక్షకుడు అనే సత్యం గ్రహించే జ్ఞానాన్ని దేవుడు మనకు కల్పించాడు. దాన్ని బట్టి మనమందరం ఎంతగానో ధన్యజీవులు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వారంతో సంవత్సరం పూర్తవుతుంది. ఈ యొక్క 7 ఏళ్ల శ్రమల కాలాన్ని గురించి మనం ధ్యానించడం. ప్రభు రాకడ ఆలస్యమైతే వచ్చే వారం నుండి 13వ నెలలో మనము అడుగు పెట్టబోతున్నాం. అందును బట్టి దేవునికి మనము కృతజ్ఞులమై ఉన్నాం. పునరుద్ధానాలు 2 ఉన్నాయని మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఒకటేమో పరిశుద్ధులకు జరిగే పునరుద్ధానం, 2 పాపులకి జరిగే పునరుద్ధానం. పరిశుద్ధులకు జరిగే పునరుద్ధానం అది మొదటి పునరుద్ధానం అని చెప్పుకున్నాం. మరి పాపులకు జరిగే పునరుద్ధానం కడమ పునరుద్ధానం, అది తీర్పు పునరుద్ధానం. 1000 సంవత్సరాల నీతి పాలనకు ముందు దేవుడు పరిశుద్ధుల్ని లేపి పరలోకాన్ని కొనిపోయి ఆయన వెంట పెట్టుకొని వస్తాడు. 1000 సంవత్సరాలు నీతి పరిపాలన చేస్తాడు. 1000 సంవత్సరాల నీతి పాలన తదనంతరం పాపులు వారికి పునరుద్ధానం ఉంటుంది. సమాధుల్లో నుండి వారిని పైకి లేపి వారికి మరి ధవళ సింహాసనం మీద కూర్చొని ఆయన తీర్పు తీర్చి ఎత్తి అగ్నిగంధకాలతో బండే గుండంలో వేస్తాడు. అది తీర్పు పునరుద్ధానం, కడమ పునరుద్ధానం అది. కాబట్టి మరి పరిశుద్ధులకు జరిగే పునరుద్ధానం ఒకటే ఉంటుంది అని పరిశుద్ధ గ్రంథం నొక్కి మాట్లాడుతూ ఉంటే చాలామంది దైవ సేవకులు 100కి 99% మంది, అంటే ఎక్కువ మంది, 99% మంది కాదు కానీ ఎక్కువ మంది ఏమని ప్రకటిస్తున్నారంటే పరిశుద్ధులకు జరిగే పునరుద్ధానాలు 5 రకాలుగా ఉంటుంది. అది ఒక్కసారిగా జరిగేది కాదు, దఫదఫాలుగా జరుగుతుంది, ఇన్స్టాల్మెంట్ వైజ్గా జరుగుతుంది అని అనేక మంది సేవకులు బోధిస్తూ ఉన్నారు. దేన్ని బేస్ చేసుకొని వాళ్ళు అలా చెప్పగలుగుతున్నారంటే గత వారం మనము చదువుకున్న రీతిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనంలో అక్కడ ఏమని వ్రాయబడి ఉంది అంటే వారు తమ తమ వరుసలో బ్రతికించబడదురు అనే మాట అక్కడ వ్రాయబడి ఉంది. అక్కడ కొన్ని వరుసలు కనబడుతున్నాయి. దాన్ని తప్పుగా అర్థం చేసుకొని ఎక్కువ మంది దైవ సేవకులు ఏమని తలస్తూ వారు తలంచిన దాన్ని సంఘాలలో బోధిస్తూ ఉన్నారు అంటే 5 రకాలుగా ఉంటుంది అని చెప్పి బోధిస్తూ ఉన్నారు. ఈ తమ తమ వరుస అనేది దాన్ని ఈరోజు మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆత్మదేవుడు ప్రతిసారి కూడా నొక్కి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనము లోతుగా ధ్యానించాలి, ప్రార్థనాపూర్వకంగా ధ్యానించాలి, కాన్సన్ట్రేషన్ దాని మీదే గురిపెట్టి మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా మనము ధ్యానించాలి. అలా చేసినట్లయితే ఆయన ప్రతి విషయాన్ని కూడా మరుగుగా లేకుండా ఆయన మనకు బయలుపరుస్తాడు అనే సత్యం మనము చూస్తూ ఉన్నాం. వాళ్ళు చెప్పే యేసుక్రీస్తు పునరుద్ధానమైన నాటి నుండి దఫదఫాలుగా ఇన్స్టాల్మెంట్ వైజ్గా అంటే 5 రకాలుగా పునరుద్ధానాలు ఉంటాయి అని వాళ్ళు బోధించేవి. అంటే ఏంటవి మనం గత వారం చూసాము. మరి మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 23వ వచనంలో గత వారం మనం చూసాం. అక్కడ ఏమని వ్రాయబడి ఉంది అంటే యేసు ప్రథమ ఫలంగా లేచాడు. యేసయ్య ప్రథమ ఫలంగా లేచాడు. కాబట్టి దీన్ని మొదటి పునరుద్ధానం, 5 రకాలలో అది మొదటి రకమైనటువంటి పునరుద్ధానము అని వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. గత వారం మనం చెప్పుకున్నాం యేసయ్య ప్రథమ ఫలంగా ఎందుకు లేచాడు అంటే ఈ క్రీస్తునందు ఉండి ఎవరైనా యేసయ్య నమ్ముకొని వారు పాపక్షమాపణ పొంది బాప్తీసం పొంది ఎవరైతే సంఘంలో చేర్చబడి దేవుని వాక్యమనే పాలు త్రాగుతూ దేవుని వాక్యమనే అన్నం బలమైన ఆహారం తీసుకుంటూ దేవుని వాక్యమనే జుంటు తేనెలు ద్రాక్షరసం శ్రేష్టమైన ద్రాక్షరసం త్రాగుతూ ఎవరైతే ప్రభు మెదడుగా ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని తీసుకుంటూ ఆత్మలో బలం పొందుకొని లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని, శరీర కార్యాలని ఎవరైతే జయిస్తూ జయ జీవితం కలిగి ఉండగా ఒకవేళ వాళ్ళు మృతి చెందినప్పటికీ కూడాను వారు తిరిగి లేపబడతారని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. దానికి సాదృశ్యం మాదిరి యేసయ్య ముందుగా చనిపోయి లేచాడు. ఆయన ఎందుకు ప్రథమ ఫలంగా లేచాడు అని అంటే మనకు మాదిరి ఉంచడానికి, మనకు విశ్వాసం నిరీక్షణ ఉంచడానికి. ఓహో, యేసు ప్రభుని కనుక నేను నమ్ముకున్నట్లయితే ఒకవేళ చనిపోయే సమయానికి, ప్రభు వచ్చే సమయానికి ఒకవేళ నేను చనిపోయినా కానీ మరి నేను క్రీస్తులో కనుక మరణించినట్లయితే, మృతి చెందినట్లయితే నేను చనిపోయినా కానీ తిరిగి నేను క్రీస్తులో లేపబడతాను, నాకు ఒక నిరీక్షణ ఉంది,
కాబట్టి ఆయన నన్ను మృతుల్లో నుండి లేపి పరలోకాన్ని కొనిపోతాడు. యుగ యుగాలు సదాకాలం నేను ఆయనతోనూ వేవేల మంది పరిశుద్ధులతో కూడా నిత్యమైన మహిమలో ఉంటాను అనే దానికి సాదృశ్యంగా లేచాడు. అయితే 5 రకాలలో రెండవ రకమైనటువంటి పునరుద్ధానానికి వచ్చి గత వారం మనం చూసాం. ఏంటి అది అని మనం చూసినట్లయితే, యేసయ్య పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన పాపుల కొరకు శ్రమ అనుభవించి ఆయన గవిని వెలుపట ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడు. 3వ దినాన మృతి చెంది ఆయన తిరిగి పునరుద్ధానుడై లేచాడు. ఎప్పుడైతే యేసు ప్రభు లేచాడో ఆ తర్వాత అదే రోజున కొంతమంది సమాధుల్లో నుండి లేచారు అని మత్తయి సువార్త 27వ అధ్యాయం 52, 53 వచనాలు గత వారం మనం ధ్యానించాం. మరొకసారి మనము చూద్దాం. ఆ వాక్యం ఏంటి అంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 52, 53 వచనాలలో అక్కడ ఏమని వ్రాయబడి ఉంది? సమాధులు తెరవబడిను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరాలు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి అని మనం చూస్తున్నాం. దీన్ని వాళ్ళు చెప్పే 5 పునరుద్ధానాల్లో ఇది 2వ పునరుద్ధానము. మొదటిదేమో యేసు ప్రథమ ఫలంగా లేచాడు. రెండవదిగా యేసు లేచిన దినాన సమాధులు తెరుచుకు అనేక మంది పరిశుద్ధులు సమాధుల్లో నుండి లేపబడి వాళ్ళు పరిశుద్ధ పట్టణమైన యెరూషలేములో ప్రవేశించి అనేకులకు కనబడ్డారు అని అక్కడ వాళ్ళు బోధిస్తూ ఉంటారు కదండి. మరి వాళ్ళ శరీరాలు వాళ్ళ ఆత్మలు ఎక్కడికి వెళ్ళినట్లు గత వారం మనం చూసాము. ఏమని అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 39, 40 వచనాల్లో వారైనను మనమైనను ఒకేసారి పరలోకానికి కొనుక్కోబడతాము కదండి. కాబట్టి ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు పరిశుద్ధుల ఆత్మలను ఆయన పరదేశంలో నుండి వస్తూ ఆకాశ మండలానికి వెంట పెట్టుకుని వస్తాడు. ఆ రోజు వరకు ఆదాము మొదలుకొని యేసు రహస్య రాకడ వరకు ఎందరైతే క్రీస్తునందుండి మృతి చెందారో వారి పరిశుద్ధుల ఆత్మలన్నీ ఎక్కడ ఉంటాయి? పరలోకంలో ఒక భాగమైనటువంటి పరదేశంలో ఉంటాయి అని మనం ఇంతకాలం చెప్పుకుంటూ వచ్చాం. కాబట్టి ఆ పరిశుద్ధుల ఆత్మల్లో ఏ ఒక్కరు కూడా ఆదాము మొదలుకొని యేసు ప్రభు పరిశుద్ధుల ఆత్మల్ని ఆకాశ మండలానికి వెంట పెట్టుకొచ్చే ఆ క్షణం వరకు ఏ ఒక్కరు కూడా ముందుగా లేపబడరు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఏ ఒక్క పరిశుద్ధుడు ఆత్మ కూడా. అంతేకాదు 1000 ఏండ్ల పాలన తర్వాత కూడా పాపుల ఆత్మలు లేపబడతాయి. ఆదాము కాలం మొదలుకొని 1000 ఏండ్ల నీతి పాలన మరి తర్వాత పాపుల్ని లేపేంత వరకు ఏ ఒక్క పాపి ఆత్మ కూడా బయటికి రాదు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కాకుంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడి ఉంది. అదే 68వ కీర్తనలో కూడా వ్రాయబడి ఉంది. ఏమనంటే యేసు ప్రభు కల్వరి సిలువలో చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, 3వ దినాన లేచాడు. ఆయన కల్వరి సిలువలో చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? పాతాళాలు 3 అని చెప్పుకున్నాం. వాటిలో పై పాతాళానికి ఆదాము ఆత్మ మొదలుకొని యేసు ప్రభు చనిపోయేంత వరకు పరిశుద్ధుల ఆత్మలు పాత నిబంధనలో ఉన్నటువంటి ఆత్మలు అంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను ఆత్మ కూడా అక్కడికే వెళ్ళింది. ఎక్కడికి? పై పాతాళానికి. అక్కడ పై పాతాళంలో మంటలు పరిశుద్ధుల ఆత్మలు అనేవి అక్కడ బంధించబడి ఉన్నాయి. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన సాతాను యొక్క తలను, చీకటి అంధకార శక్తుల యొక్క తలను ఆయన సిలువలో చితగొట్టి ఆయన ఆత్మ నేరుగా ఏం చేశాడు అంటే పై పాతాళానికి వెళ్ళాడు. అక్కడ మరణము అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడి యొక్క చేతిలో ఉన్నటువంటి పై పాతాళం యొక్క ఆ తాళపు చెవిని తీసుకొని ఆయన లోనికి వెళ్ళి చెరలోనికి వెళ్ళి ఆ చెరలో ఉన్నటువంటి ఆదాము మొదలుకొని యేసు ప్రభు చనిపోయినంత వరకు ఉన్నటువంటి బంధించబడి ఉన్నటువంటి పరిశుద్ధుల ఆత్మల్ని ఆయన వెంట పెట్టుకొని తీసుకొని చెరగా కొనిపోయి ఎక్కడ పెట్టాడు? పరలోకంలో ఒక భాగమైనటువంటి ఆ పరదేశంలో ఉంచాడు. నాటి నుండి యేసు ప్రభు చనిపోయిన నాటి నుండి ఎవరైతే తర్వాత ఆ రోజు వరకు చనిపోతారో పరిశుద్ధుల ఆత్మలు పై పాతాళానికి వెళ్ళవు, నేరుగా ఆ పరదేశంలోనికి వెళతారు అని మనము చాలా పర్యాయాలు చెప్పుకుంటూ వచ్చాము. కాబట్టి ఆదాము కాలం మొదలుకొని మరి ఆ రోజు వరకు, ఏ రోజు వరకు? 1000 ఏండ్ల నీతి పాలన అయిన తర్వాత పాపుల్ని సమాధుల్లో నుండి పైకి లేపి ధవళ సింహాసనం ఎదుట తీర్పు కొరకై నిలబెట్టుకునేంత వరకు ఒక్క పాపి ఆత్మ కూడా సమాధుల్లో నుండి రాదు బయటికి. వాళ్ళు 7000 సంవత్సరాల తర్వాత మాత్రమే ప్రతి పాపి ఆ ధవళ సింహాసనం ఎదుట లేపబడి నిలబడతాడు అని మనం చదువుకుంటూ ఉన్నాం. చాలామంది ఈ యొక్క చదువుకున్నటువంటి మత్తయి సువార్త 27వ అధ్యాయం 52, 53 వచనాలలో వ్రాయబడినటువంటి ఆ పరిశుద్ధుల ఆత్మలు లేచాయి, వారి శరీరాలు లేచాయి,
అని తప్పుగా అర్థం చేసుకుని వాళ్ళు ఆ రీతిగా ప్రకటన చేస్తున్నారు. ఏమని? ఇది రెండవ పునరుద్ధానము కాబట్టి వీళ్ళు నేరుగా పరలోకానికి వెళ్ళారు. ఇలా 5 రకాలైన పునరుద్ధానాలు ఉంటాయి. వాళ్ళందరూ నేరుగా ముందుగానే లేచి సంఘానికి ముందుగా పరలోకానికి కొనుక్కోబడ్డారు అని తప్పుగా ప్రకటిస్తున్నారు. అయితే వీళ్ళు వీళ్ళు ఎవరు? మత్తయి సువార్త 27వ అధ్యాయము మరి 52, 53 వచనాలలో చదువుకున్న రీతిగా మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే వీళ్ళ ఆత్మలు ఎక్కడికి వెళ్ళాయి కదండి? వీళ్ళ ఆత్మలు ఎక్కడికి వెళ్ళాయి? పాస్టర్ గారు, మీరు పరలోకం వెళ్ళవు అని ఖచ్చితంగా చెప్తున్నారు. దానికి మాకు వాక్యాధారం కూడా చూపిస్తున్నారు. ఏంటి ఆ వాక్యాధారము అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 39-40 వచనాలు. అక్కడ మాత్రమే కాకుండా, అంటే మనము లేకుండా వాళ్ళు మరి శ్రేష్టమైన దానిని వారు మరి అనుభవించలేరు. మనము వారు కలిపి, అంటే ఆదాము మొదలుకొని ఒకవేళ మత్తయి సువార్తలో లేపబడ్డారని మీరు చెప్తున్నారు కదా, వాళ్ళు కూడా లేపబడి ఒకేసారి ఏ రోజున? ఆమేన్. అక్కడ ఆయన ఆత్మలు వెంట పెట్టుకుని వస్తారు చూసారా? ఆ రోజున మాత్రమే సమాధుల్లో నుండి వారి శరీరాలు లేస్తూ ఉండగా ఆ ఆకాశ మండలంలో నుండి వాళ్ళ ఆత్మలను వారి శరీరాలకు పంపిస్తాడు. వారు మనము ఏకముగా ఆ ఒక్కసారి మాత్రమే కొనుక్కోబడతాము అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అక్కడ మాత్రమే కాదు, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక మరలా చదువుకుందాం. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో మనము చదువుకుంటే, 14వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంది? 14వ, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు చనిపోయినటువంటి వారిని దేవుడు ఆయనతో కూడా ఎప్పుడు? ఆ ఒక్కరోజు మాత్రమే, ఆదాము కాలం మొదలుకొని ఈ మధ్యకాలంలో మత్తయి సువార్త 27వ అధ్యాయం 52, 53 వచనాలు కొన్ని శరీరాలు కొన్ని ఆత్మ లేచే చూసారా? అది ఆ రీతిగా కాదు. వాళ్ళు యేసు ప్రభు ఒకవేళ చనిపోయినట్లయితే 6000 సంవత్సరాలు వాళ్ళ ఆత్మలన్నీ కూడా అక్కడే ఉంటాయి, పరదేశంలోనే ఉంటాయి. ముందుగా ఏ ఒక్కరు కూడా లేపబడరు అని బైబిల్ గ్రంథం 15వ వచనంలో మనం చదువుకుంటే, మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండే మనం నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. చూసారా? వారు కానీ మనము కానీ మత్తయి సువార్త 27వ అధ్యాయం 52, 53 వచనాల్లో వాళ్ళు కానీ వారు కానీ మనము కానీ ముందుగా ఆయన సన్నిధిలో ఏ ఒక్కరు కూడా చేరరు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి 16వ వచనంలో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ మనము దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వస్తాడు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. అంటే మృతుల ఆత్మలు శరీరాల్లోకి దూరతాయి. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనం వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలానికి మేఘాల మీద కొనుక్కోబడతాము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉంటాము అని బైబిల్ గ్రంథము మనకు తెలియచేస్తుంది. అయితే వీళ్ళు లేచారు కదా, మరి వీళ్ళ ఆత్మలు ఎక్కడికి వెళ్ళి ఉంటాయి అంటే, గత వారం మనం చెప్పుకున్నాం. ఏమనంటే, ఉదాహరణకి వాళ్ళు యేసు ప్రభు చనిపోయిన రోజు చనిపోయి ఉండొచ్చు కొంతమంది శనివారం చనిపోయి ఉండొచ్చు, యేసు ప్రభు చనిపోయినటువంటి సమాధి చేయబడిన మరుసటి రోజు, లేకుంటే ఆదివారము తెల్లవారక ముందు యేసు ప్రభు చనిపోతున్న ఆయన తిరిగి లేపబడతాడు అనగా వాళ్ళు చనిపోయి ఉండొచ్చు ఆ 3 దినాలలో ఎప్పుడైనా. కానీ మరి వాళ్ళ ఆత్మలు పరలోకానికి వెళ్ళలేదా అంటే, ఏ ఒక్కరు కూడా ఆదాము కాలం మొదలుకొని పరలోకము నుండి యేసు ప్రభు పరిశుద్ధుల ఆత్మలు వెంట పెట్టుకొచ్చేంత వరకు ఏ ఒక్కరు కూడా ముందుగా వాళ్ళ చనిపోయి తిరిగి లేచినటువంటి వాళ్ళ ఆత్మలు పరలోకానికి వెళ్ళవు. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటాయి అని అంటే, నేను మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. లాజరు చనిపోయాడు. లాజరును సమాధిలో ఎన్ని దినాలు ఉంచారు చెప్పండి? లాజరు సమాధిలో ఎన్ని దినాలు ఉన్నాడు శవంగా? మనము చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 17వ వచనంలో మనము చదువుకుంటే, 11వ వచనం 17వ వచనంలో, అందుకే యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండేనని తెలుసుకొనెను. ఎన్ని దినాలు ఉండదు ఆయన శరీరం? ఆయన చనిపోయి సమాధిలో 4 దినాలు ఉండాడు. అంతేకాదు 39వ వచనంలో మనం చూసినట్లయితే యేసయ్య అంటున్నాడు, రాయి దాని మీద నుండి తీసివేయండి అని చెప్పగా, చనిపోయిన వాని సహోదరి అయిన మార్త అంటుంది, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికే వాసన కొట్టుందని ఆయనతో. ఎన్ని దినాలైంది ఆయన చనిపోయి సమాధి చేయబడి? 4 దినాలైంది. మరి ఆయన ఆత్మ పరలోకానికి వెళ్ళలేదా? వెళ్ళదు. ఒక్క ఆత్మ కూడా, యేసు ప్రభు ఆత్మ తప్ప, యేసు ప్రభు శరీరం ఆత్మ తప్ప ఒక్కళ్ళ ఆత్మ కానీ ఒక్కళ్ళ శరీరం కానీ ఈ 6000 సంవత్సరాలు ఏ ఒక్కరు కూడా పరలోకానికి వెళ్ళరు. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని మనం చూసినట్లయితే, ఉదాహరణకి గత వారం మా పెద్దక్కను గురించి చెప్పుకున్నాం. సువర్ణలత అక్క. ఆమె ఉదయం 8 గంటలకు చనిపోయింది. ఆమె శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ
ఉదయం 8 గంటలకు బయటకు వచ్చింది. సాయంత్రం మరలా 5 గంటలకి మరలా వచ్చి ఆ కట్టెలో ఆ శరీరంలో ఆత్మ దూరింది. అంటే దాదాపు 9 గంటలు, ప్రొద్దున 8 గంటలు మొదలుకొని సాయంకాలం 5 గంటల వరకు ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఏమయ్యింది? అంటే పరలోకపు గవిని దగ్గర అక్కడ దేవదూత ఒక గేటులో ఒక దేవదూత 12 దేవదూతలు 12 గేట్లు ఉంటాయి పరలోక గుమ్మాల దగ్గర. ఆ 12 గేటుల్లో 12 దేవదూతలు ఒక్కొక్క గేటు దగ్గర ఒక్కొక్క దేవదూత ఉంటుంది అని చెప్పుకున్నాం. ఆ 12 దేవదూతలు ఆ గేట్ల దగ్గర ఉన్నప్పుడు ఒక గేటు దగ్గరికి అక్కగారు వెళ్ళినప్పుడు వారి ఆత్మ అక్కడ దేవదూత అడ్డగించాడు. ప్రభు అన్నాడు, నీకు పర్మిషన్ లేదు, నువ్వు వెళ్ళిపో, నీ ద్వారా నాకు ఎంతో పని జరగవలసి ఉంది భూలోకంలో. కొన్ని ఆత్మల నీ ద్వారా నేను రక్షణలోకి నడిపించి నేను పరలోకానికి తెచ్చుకోవాలి అని చెప్పినప్పుడు, ప్రభువా ఇంత మహిమను నేను విడిచి ఎక్కడికి పోగలను నాయన, కాబట్టి నన్ను వెళ్ళిపోమని నువ్వు అనొద్దు అంటే ప్రభు గద్దించాడు. ప్రభు గద్దించినప్పుడు ఆమె ఆత్మ సాయంకాలం 5 గంటలకు వచ్చి మరలా ఆ శరీరంలో ఆ జీవచ్ఛవంగా పడి ఉన్నటువంటి కట్టెలో దూరినట్లు మనము చూస్తాం. అర్థమవుతుందండి? అర్థమవుతుంది కదా. ఆదాము కాలం మొదలుకొని యేసు ప్రభు పరిశుద్ధుల ఆత్మల్ని ఆకాశ మండలానికి వెంటబెట్టుకొని వచ్చేంత వరకు ఆయన ఇదిగో ఇక్కడికి ఎక్కిరండి అని ఆయన జీవగ్రంథంలో ఉన్న పేర్లు పిలుస్తూ ఉంటే అక్కడ ప్రధాన దూత కడబోర 7వ దూత బోర ఆయన ఊదుతూ ఉంటే అప్పుడు ఆ శబ్దం విని వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? ప్రపంచంలో ఈ 6,000 మంది శరీరాలు ఎక్కడెక్కడికైతే కొట్టుకుపోయాయో ఆ మట్టి రేణువులన్నీ కూడా గ్యాదర్ అయిపోయి వారి యొక్క శరీరం అంటే వాళ్ళ యొక్క ఎముకలు, నరాలు, వారి యొక్క మాంసం, వాళ్ళ చర్మం పొదగబడి సమాధిలో నుండి పైకి లేస్తూ ఉండగా ఆకాశ మండలానికి వెంట పెట్టుకొచ్చినటువంటి వాళ్ళ ఆత్మలను యేసు ప్రభు వారు ఆ శరీరంలోకి వారి ఆత్మను పంపించినప్పుడు వారి శరీరం ఆత్మ ఏకమై సమాధుల్లో నుండి పైకి లేస్తూ ఉండగానే దేవుడు తన మహిమను వారి శరీరం మీద కప్పుతూ ఉంటాడు అని మనం చెప్పుకున్నాం. యాయీరు కుమార్తె చనిపోయింది కదండి. ఆమె చనిపోయిన తర్వాత ఆ యొక్క మరి గొర్రెలను ఏడుస్తూ ఉన్నారు. అయ్యా, నా కుమార్తె, చిన్న కుమార్తె చనిపోకముందే నువ్వు వచ్చి ఆమెను ముట్టాలి, స్వస్థపరచాలి. సరే పద వెళదామని చెప్పి పోతూ ఉంటే కొంతమంది ఆ ఇంటిలో నుండి ఎదురొచ్చి ఆయనతో అంటున్నారు, నువ్వు యేసుని ఇంకా శ్రమ పెట్టొద్దు, నీ చిన్న కుమార్తె చనిపోయింది అన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఆమె నిద్రిస్తుంది, చనిపోలేదు, నమ్మిక ఉంచండి అని చెప్పి వెళ్ళి ఏం చేశాడు? ఆమేన్. మరి అప్పటి వరకు ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? అలానే నాయిన్ అనే గ్రామంలో విధవరాల కుమారుడు కూడా చనిపోయాడు. మనం 3 వారాల క్రితం ఈ 2 వాక్యాలు చెప్పుకున్నాం. ఆ నాయిన్ అనే గ్రామంలో విధవరాల కుమారుడు చనిపోయాడు. ఆమెకి ఆ ఒక్కడే కుమారుడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. పాడి మీద వేసి సమాధి దొడ్లోనికి తీసుకొని వెళుతున్నారు. మార్గమధ్యంలో ప్రభు ఎదురయ్యాడు. ప్రభు అన్నాడు, అక్కడ నిలబడండి అని ఆ పాడిని ముట్టాడు. ఆ చనిపోయినటువంటి ఆమె కుమారుడు తిరిగి లేచి నడవసాగిను అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అంటే చనిపోయి చాలా గంటలైంది కదండి. సమాధిలో పెట్టడానికి వెంటనే తీసుకొని వెళ్ళరు. ఏం చేస్తారు అంటే కనీసం సాయంకాలం 5 గంటల వరకు అయినా తమ వారు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ వచ్చేంత వరకు ఆ డెడ్ బాడీని చూసేంత వరకు ఉంచుతారు. మరి అలా వచ్చి అది చూసేంతవరకు సాయంకాలమున ఆ పాడిపోతుంటే యేసు ప్రభు మరి వాళ్ళు ఎప్పుడు చనిపోయారో, బహుశా నిన్న చనిపోయి ఉంటాడు ఆ పిల్లవాడు, లేకుంటే ఉదయాన్నే చనిపోయి ఉండొచ్చు. ఇన్ని గంటలు వాళ్ళ ఆ పిల్లవాడి యొక్క ఆత్మ ఎక్కడై ఉంటుంది, ఏమై ఉంటుంది? పరలోకానికి అయితే వెళ్ళదు అని బైబిల్ గ్రంథం మనం చదువుకున్నటువంటి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 39-40 వచనాలు, అలాగే మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 నుండి 16 వచనాల వరకు వారు మనకంటే ముందుగా దేవుని సన్నిధికి చేరరు అని బైబిల్ చెప్తుంది. వారైనను మనమైనను యేసు ప్రభు అందరి ఆత్మలు ఆయన ఆకాశ మండలానికి వెంటబెట్టుకొచ్చే అంటారు. ఆ రోజు తప్ప ఎవరో ముందు కానీ వెనక కానీ లేపబడరు. మోషే చనిపోయాడని బైబిల్ చెప్తుంది. మోషేను పాతి పెట్టేంత వరకు సాతాను అక్కడ వెయిట్ చేశాడు. వాడు అంటున్నాడు మిఖాయేలుతో, మిఖాయేల్, నేను మోషే చనిపోయాడు, అది నీకు నాకు తెలుసు. మోషేని ఎక్కడ సమాధి చేశారో అది కూడా నాకు తెలుసు, నీకు తెలుసు. మోషేని పాతి పెట్టడం నా కళ్ళారా చూశాను. అయితే నేను ఈ మధ్యకాలం వెతుకుతూ ఉన్నాను, ఆయన డెడ్ బాడీ కానీ, శరీరం కానీ, భౌతిక శరీరం కానీ, ఆయన సమాధి కానీ ఎక్కడ కనబట్టలేదేంటి అని చెప్పి ఆ విషయం మోషే శరీర విషయంలో ఇద్దరు కూడా వాదించుకున్నట్లు యోధా పత్రిక 9వ వచనంలో మనము చూస్తూ ఉన్నాం. అయితే ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడు. అది 2 దినాలు కావచ్చు, 3 దినాలు కావచ్చు, వారం దినాలు కావచ్చు. ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? బైబిల్ గ్రంథం చెప్తుంది పరలోకానికి వెళ్ళదు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే అనేకులు తప్పుగా బోధిస్తున్నట్లు మరి యేసు ప్రభు ప్రథమ ఫలంగా లేచాడు. 2వ పునరుత్థానంలో ఈ మత్తయి సువార్త 27వ అధ్యాయము
52-53 వాళ్ళు యేసు చనిపోయి తిరిగి లేచిన దినాన అనేకల శరీరాలు సమాధుల్లో నుండి పైకి లేచి పరిశుద్ధ పట్టణమైన యెరూషలేములో తమకు కనపడ్డారు అంటే దాని అర్థం ఏంటి? లాజరు చనిపోయాడు, తిరిగి లేచాడు. మా పెద్దక్క చనిపోయింది, తిరిగి లేచింది. వాళ్ళ ఆత్మలు పరలోకానికి వెళ్ళలేదు. కాబట్టి మోషే చనిపోయాడు, ఆయన తిరిగి లేపి పరలోకానికి తీసుకుని వెళ్ళాడు. వీళ్ళ శరీరాలు ఏం కావాలి? రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. కాబట్టి వాళ్ళు చనిపోవాలి. పెద్దక్క చనిపోయింది, మోషే చనిపోయాడు, నాయను ఆ యొక్క గ్రామంలో విధవరాలు కుమారుడు చనిపోయాడు, తిరిగి లేపబడ్డాడు. మరి యాయిర్ కుమార్తె చనిపోయింది, తిరిగి లేపబడింది. మా పెద్దక్క గారు చనిపోయింది, అండమాన్ దీవుల్లో బాక్సులో పెట్టబడింది, తిరిగి లేచింది. తర్వాత విజయవాడ వచ్చారు, సేవ చేశారు. తర్వాత హైదరాబాద్కు వచ్చారు, బలమైన సేవ చేశారు. 94వ సంవత్సరంలో మరలా ఆమె చనిపోయింది. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, మోషే కూడా చనిపోయాడు, దేవుడు బ్రతికించి పరలోకానికి తీసుకుని వెళ్ళాడు. రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. ఏలియా చనిపోకుండానే పరలోకానికి సుడిగాల్లో కొనుక్కోబడ్డాడు. వాళ్ళు మరలా వస్తారు 3 ఏళ్ల శ్రమల కాలంలో. 3.5 సంవత్సరాలు భూమి మీద ఉండి దేవుని పని జరిగించిన తర్వాత 1257వ రోజున దేవుడు యాంటీ క్రైస్ట్కి అనుమతిస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా చనిపోవటానికి దేవుడు పర్మిషన్ ఇస్తున్నాడు యాంటీ క్రైస్ట్కి. వాళ్ళు తిరిగి పునరుత్థాన శరీరం ధరించి పరిశుద్ధ సంఘంతో పాటు పరలోకానికి కొనుక్కోబడతారు. మరి హానోకు అనేది ఈ క్షణంలో యేసు ప్రభు వస్తే ప్రపంచమంతటా పరిశుద్ధుల ఆత్మలో చనిపోకుండానే బ్రతికి ఉండగానే ఆయన అంటున్నాడు, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 52-53 మృతులు మృతి చెందిన పరిశుద్ధుల ఆత్మ లేపబడతాయి. అదే క్షణంలో మనము మార్పు నొందుదము. మన శరీరాలు ఏమవుతాయి? మార్పు చెందుతాయి, రూపాంతరపరచబడతాయి. మహిమ శరీరాన్ని మనము ధరించుకొని, కాబట్టి ఎత్తబడే సంఘానికి హానోకు సాదృశ్యంగా ఉన్నాడు. నేను తలస్తూ ఉన్నాను, హానోకును దేవుడు చనిపోకుండా పరలోకానికి కొనిపోయేటప్పుడే ఆయనకు మహిమ శరీరాన్ని ఇచ్చి కొనిపోయి ఉంటాడని నేను తలస్తూ ఉన్నాను. ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఆయన మనకు కనబడుతూ ఉన్నాడు. కాబట్టి మత్తయి సువార్త 27వ అధ్యాయం 52-53 మరి యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన రోజున అనేకులు సమాధుల్లో నుండి లేచారు, వారి శరీరాలు లేచాయి. వారు యెరూషలేము పట్టణంలో వెళ్ళి తమ వారికి కనపడ్డారంటే వాళ్ళు బ్రతికారు. ఇంకంతే, వాళ్ళు తమ వాళ్ళతో కలిసి జీవించారు. లాజరు చనిపోయి తిరిగి లేచిన తర్వాత తన సహోదరులతో కలిసి జీవించి మరలా ఎట్లా చనిపోయారో, మా పెద్దక్క గారు చనిపోయి తిరిగి లేచి మరలా కుటుంబంతో కలిసి మరి ఎలా 94వ సంవత్సరంలో చనిపోయిందో, ఈ మత్తయి సువార్త 27వ అధ్యాయం యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన రోజున కొంతమంది ఎలా లేచారో వాళ్ళ ఇంటి వాళ్ళతో కలిసి వాళ్ళు జీవితాన్ని గడిపి మరలా నిజంగా చనిపోయారు. వారి ఆత్మలు పరిశుద్ధులైతే పరలోకానికి కొనుక్కోబడి ఉంటారు అని. అంటే పరలోకానికంటే పరదేశంలో వాళ్ళు ఉండి ఉంటారని దేవుని వాక్యం ఖచ్చితంగా తెలియజేస్తూ ఉంది. 3వ పునరుద్ధానం, వాళ్ళు చెప్పే 5 పునరుద్ధానాల్లో 3వ పునరుద్ధానం ఏంటి అని మనం చూస్తే వాళ్ళు ఏమని చెప్తారు అంటే, మరి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 3-7 వరకు. ఈ వచనాలన్నీ గతంలో మనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 3-7 వరకు. 7 ఏళ్ల శ్రమల కాలంలో ఆ ఇద్దరు ప్రవక్తలు యెరూషలేము పట్టణంలో కాలుపెట్టి 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తునికి వచ్చిన సువార్త ప్రకటిస్తూ ఉంటే, ప్రతి గోత్రంలో నుండి రూబేను గోత్రం మొదలుకొని కడపటివాడు బెన్యామీను గోత్రం వరకు ఒక్కొక్క గోత్రంలో నుండి 12,000 మంది అందరూ కూడా యేసు సువార్త విని రక్షించబడ్డారు. 12 గోత్రాలు ఇంటూ 12,000 అంటే 1,44,000 మంది ఆ ఇద్దరు ప్రవక్తల యొక్క సువార్త విని, ప్రకటనను విని వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారు. కాబట్టి ఈ 1,44,000 మంది 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో చనిపోయారు. కాబట్టి 3వ పునరుద్ధానం వాళ్ళు లేపబడ్డారు అని తప్పుడు బోధ. ఈ ప్రార్థన అనంతరం మీరు బైబిల్ వెళ్ళి చదువుకోండి. ఈ ఒక్క చోట తప్ప ఈ యూదుల్లో నుండి రక్షించబడ్డ వాళ్ళను 1,44,000 మంది ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 3-7 వరకు వాళ్ళను గూర్చి వ్రాయబడి ఉంది. అక్కడ తప్ప వీళ్ళని గూర్చి ఇంకెక్కడా వ్రాయబడలేదు. కాబట్టి ఈ 3-7 మధ్యలో వాళ్ళు ఎక్కడైనా చనిపోయినట్లు, తిరిగి లేపబడినట్లు ఎక్కడైనా వ్రాయబడి ఉందా? ఎక్కడా కూడా లేదు. కాబట్టి వాళ్ళు చనిపోలేదు. వాళ్ళు బ్రతికి ఉన్నటువంటి సంఘంతో పాటే వాళ్ళు సజీవులుగా 1,44,000 మంది సంఘంతో పాటే సజీవులుగా ఉన్న బ్రతికి ఉన్నటువంటి వాళ్ళు కూడా పరలోకానికి కొనుక్కోబడతారు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. 4వదిగా మనం చెప్పుకుంటూ ఉన్నట్లు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 11, 12, 13 ఆ ఇద్దరు ప్రవక్తలు చనిపోతారు కదా. ఆ మొదటి 3.5 సంవత్సరాలలో 1257వ రోజున చనిపోయి వాళ్ళు 1260వ రోజున జీవాత్మ వచ్చి వాళ్ళలో ప్రవేశించినప్పుడు, ఇదిగో ఇక్కడికి ఎక్కిరండి అన్నప్పుడు వాళ్ళు పరలోకానికి మేఘారూఢులై పరలోకానికి ఆరోహణమై వెళుతున్నట్లు మనం ఈ 2-3 వారాలు చెప్పుకుంటూ వచ్చాం.
కాబట్టి వీళ్ళది 4వ పునరుద్ధానము అని చెప్పి తప్పుగా బోధిస్తున్నారు. వీళ్ళు కూడా వీళ్ళు కూడా సంఘముతో పాటే 1260వ రోజున సంఘముతో పాటే వాళ్ళు పరలోకానికి కొనిపోబడతారే తప్ప వాళ్ళు 1260వ రోజున కొన్ని నిమిషాలు కొన్ని గంటలు ముందుగా పరలోకానికి కొనిపోబడరు. కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మరి 5వదిగా ఏమని వాళ్ళు ప్రకటిస్తారు అంటే 7 ఏళ్ల శ్రమల కాలానికి ముందు మరికొంతమంది ఎత్తబడతారు. అంటే ఏంది, 4 పునరుద్ధానాలు అయిపోయాయి. 7 ఏళ్ల శ్రమల కాలానికి ముందు ఇది సంఘం, సార్వత్రిక సంఘం అంటే పరిశుద్ధులు ఎత్తబడతారు. ఇది 5వ పునరుద్ధానం. వీళ్ళందరినీ కలిపి ఈ 5 రకాల వారిని కలిపి 5 పునరుద్ధానాల క్రింద చెప్తారు. దానికి ఏమని చూపిస్తారు అంటే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 23వ వచనంలో వారు తమ తమ వరసలో బ్రతికించబడుదురు అని దాన్ని తప్పుగా అర్థం చేస్తూ వచ్చారు. కాబట్టి ఉదాహరణకి వారు తమ తమ వరుసలో బ్రతికించబడుదురు అంటే దాని అర్థం 5 రకాలైన పునరుద్ధానాలు ఉంటాయి, 5 రకాలుగా లేపబడతారని కాదు. ఇండియన్ మిలిటరీ ఉందనుకోండి, ఆర్మీలో ఎవరెవరు ఉంటారు? సిపాయిలు ఉంటారు ఒక వరుసలో. మీరు జాగ్రత్తగా చూసారో లేదు, ఆగస్టు 15వ తారీఖున లేక మరి జనవరి 26వ తారీఖున ఆ యొక్క రిపబ్లిక్ డే రోజు కానీ ఇండిపెండెన్స్ డే కానీ వాళ్ళు పెరేడ్ చేస్తూ ఉంటారు. ప్రధానమంత్రి, రాష్ట్రపతులు వాళ్ళ యొక్క వందన దాన్ని స్వీకారం చేస్తారు. కాబట్టి వాళ్ళ గౌరవార్థంగా వీళ్ళందరూ కూడా లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ వాళ్ళకు శాల్యూట్ కొట్టుకుంటూ కొన్ని వరుసలు ఉంటాయి. ఇండియన్ ఆర్మీలో కొన్ని వరుసలు. ముందు ఎవరు ఉంటారు? సిపాయి ఉంటారు, సోల్జర్స్ కదండి. తర్వాత వరుసలు ఎవరు ఉంటారు? క్యాప్టెన్స్ ఉంటారు. తర్వాత వరుసలు ఎవరు ఉంటారు? మేజర్స్ ఉంటారు. వాళ్ళు తమ తమ వరుసలో వస్తారు, ఒకళ్ళు ఇంకొక వరుసలోనికి వెళ్ళడానికి లేదు. కాబట్టి సిపాయిలు అందరికంటే తక్కువ వాళ్ళు సోల్జర్స్. కాబట్టి వాళ్ళకంటే పై అధికారులు ఎవరు అంటే క్యాప్టెన్స్. వాళ్ళ భుజాల మీద ర్యాంకులు ఉంటాయి, వాళ్ళ భుజం చుట్టూ తాళ్ళు ఉంటాయి, వాళ్ళ రొమ్ము మీద వాళ్ళ పథకాలు ఉంటాయి. వీళ్ళందరూ ఒక వరుసలోకి వస్తారు. ఈ క్యాప్టెన్స్ కంటే పై అధికారులు ఎవరు? మేజర్స్. వాళ్ళు చివరి లైన్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా సోల్జర్స్ కెప్టెన్స్ వరుసలోకి వెళ్ళరు, మేజర్స్ వరుసలోకి వెళ్ళరు. ఈ క్యాప్టెన్స్ సోల్జర్స్ వరుసలోకి వెళ్ళరు, వీళ్ళు మేజర్స్ వరుసలోకి వెళ్ళరు. ఎవరి ర్యాంకును బట్టి, ఎవరి మహిమను బట్టి, ఎవరి అధికారాన్ని బట్టి, ఎవరి బలాన్ని బట్టి వాళ్ళు తమ తమ వరుసలోకి వస్తారు కదండి. దేవునికి మహిమ కలుగునుగాక. అట్లానే 1 కొరింథీ పత్రిక 15:23లో వ్రాయబడినటువంటి వారు తమ తమ వరుసలో అంటే అంటే ప్రతివాడులో తన తన వరుసలో అంటే ఉదాహరణకి మనందరం రక్షించబడ్డాం, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క మహిమలో ఉంటారు కదండి. మనం అందరం రక్షించబడ్డప్పటికీ అందరి విశ్వాసం ఒకలాగా లేదు. కొందరికి శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? ఆత్మీయతలో వెనక తీస్తున్నారు, దేవుని కొరకు వాళ్ళు ఏమీ కూడా చేయరు. మరికొందరు ఏం చేస్తున్నారు? ప్రభు కొరకు నిలబడ్డప్పుడు ప్రాణాలు అర్పించడానికైనా కానీ వాళ్ళు వెనుతీయటం లేదు. కానీ అందరం ఏం చేస్తున్నాం? అందరం కూడా పరలోకానికి కొనిపోబడుతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా పరలోకానికి కొనిపోబడుతున్నాం. సంఘం ఎత్తబడేటప్పుడు ప్రభు కొరకు త్యాగం చేసి ప్రాణాలు అర్పించిన వాళ్ళ శరీరాలు చూడండి కదా. సంఘం ఎత్తబడేటప్పుడు అక్కడ కొన్ని వరుసలు ఉంటాయి, అందరూ ఒకే వరుసలో ఎత్తబడరు. వాళ్ళు అధిక మహిమ, ఎక్కువ మహిమ ఉండేవాళ్ళు ఉంటారు, తక్కువ మహిమ ఉండేవాళ్ళు ఉంటారు. ఎక్కువ అధికారం వాళ్ళు ఇవ్వబడుతుంది, తక్కువ అధికారము సమాధుల్లో నుండి తిరిగి లేచేటప్పుడే ప్రపంచమంతా కూడా టెన్షన్ అని ప్రభు యొక్క మహిమగల సింహాసనం మీద కుడి ఎడమ ప్రక్కల కూర్చునే వాళ్ళంతా కూడా ఫస్ట్ వరుసలోకి వచ్చేస్తారు. యేసు ప్రభు కొరకు శ్రమ అయినా, నిందైనా, దుఃఖమైనా, వేదైనా వచ్చినప్పుడు మరి వాళ్ళందరూ కూడా ఫస్ట్ వరుసలోకి వచ్చేస్తారు. మరి ప్రభు కొరకు కొన్నిసార్లు కొంచెం వెనక జరిగి మరలా పికప్ అందుకొని కొంచెం ముందుకు వెళ్ళిన వాళ్ళు 2వ వరుసలోకి వస్తారు. ఇట్లా వాళ్ళు తమ తమ వరుసలోకి వస్తారని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రభు కొరకు త్యాగం చేసినప్పుడు ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళ శరీరాలు చూడండి, వాళ్ళ మహిమ మన కన్నులతో చూడలేం. అది ప్రభు మహిమతో ఈక్వల్గా ఉంటుంది. అలాగే ఏం కష్టపడకుండా ప్రతిరోజు బైబిల్ చదువుకుంటున్నాం, వాక్య ప్రకారంగా జీవిస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, నమ్మకంగా జీవించే వాళ్ళ శరీరాలు చూడండి. వాళ్ళంత మహిమ ఉండదు కదా. వాళ్ళంత మహిమ వారి వారి మహిమలు వాళ్ళ శరీరాలకు ఇవ్వబడుతుంది. పరలోకంలో కడబోర లేక 7వ బోర ఊదినప్పుడు సంఘం ఎత్తబడుతూ ఉండగా 1 కొరింథీ 15:23 ప్రకారం వారి వారి మహిమల ప్రకారం తమ తమ వరుసలో ఎత్తబడతారని వ్రాయబడి ఉంది. కాబట్టి 1 కొరింథీ పత్రికలో ఇంతకుముందు మనం చదువుకున్నాం 15వ అధ్యాయం 40వ వచనం నుండి 43వ వచనం వరకు అక్కడ ఏమని వ్రాయబడి ఉంది? పౌలు అక్కడ మహిమలు, వాటి భేదాలు అంటే ఆకాశ నక్షత్రాల మహిమ, అక్కడ సూర్యుడి మహిమ, చంద్రుడి మహిమ, నక్షత్రాల్లో కూడా ఒక నక్షత్రం నుండి మరొక నక్షత్రానికి భేదాలు, వ్యత్యాసాలు చూపిస్తూ ఉన్నాడు. అలానే 1 కొరింథీ 15:23లో వ్రాయబడినటువంటి ఆ యొక్క వారు తమ తమ వరుసలో అనే వాక్యం
మరి వాడు చెప్పినట్లు 5 పునరుద్ధానాలు కాకుండా అది ఒకే పునరుద్ధానంలో ఆదాము కాలం మొదలుకొని యేసు ప్రభు ఆత్మలు వెంటబెట్టుకుని వచ్చేంత వరకు ఒక్కసారి మాత్రమే వాళ్ళు లేపబడతారు. లేపబడుతూ ఉండగా ప్రపంచంలో ఉన్న పరిశుద్ధులందరూ యేసు ప్రభు మహిమగల సింహాసనం మీద కుడి ఎడమ ప్రక్కన కూర్చునే వాళ్ళందరూ ఫస్ట్ వరుసలోకి వస్తారు. కొంచెం తక్కువ మహిమ కలిగినటువంటి వాళ్ళు వెనక, అంటే సూర్యుని మహిమ కలిగిన వాడు ఫస్ట్, చంద్రుని మహిమ కలిగినటువంటి వారు సెకండ్ లైన్లో, మరి నక్షత్రాల మహిమ వాటి అంటే నక్షత్రాల్లో కూడా కొన్ని కనపడతాయి, కొన్ని కనపడకుండా మిణుకుమంటూ ఉంటాయి. అవి 3వ లైను 4వ లైను వాటి వరుసలో వస్తారు. ఆ రీతిగా ఉన్నాయి తప్ప పునరుద్ధానం అంటే ఒకేసారి జరిగింది. కానీ అనేకులు చెప్తున్నట్లు 5 సార్లు జరగదు, అది తప్పు. తన వరుస అంటే దేవుని మహిమ ఒకరికి ఎక్కువ ఉంటుంది, ఒకరికి తక్కువ ఉంటుంది. మహిమలో పునరుద్ధానాలు పాల్గొంటారని. కాబట్టి దేవుని పిల్లలారా, తలలు వంచుదాం, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలి. దేవుడి వారం మనకు నేర్పిన సత్యం ఏంటి అంటే 5 రకాల పునరుద్ధానాలు ఉండవు, ఒకే ఒక్క పునరుద్ధానం ఉంటుంది. అది పరిశుద్ధుల పునరుద్ధానం. పాపుల పునరుద్ధానం కూడా ఒకటే ఉంటుంది. వాళ్ళకి వీళ్ళకి మధ్య 1000 ఏళ్ళు వ్యత్యాసం ఉంటుంది. అయితే వాళ్ళు 2వ పునరుద్ధానం, వాళ్ళు యేసు ప్రభు లేచిన తర్వాత సమాధిలో నుండి అనేక మంది శరీరాలు సమాధులు తెచ్చుకొని లేచాయి. వాళ్ళు పరిశుద్ధ పట్టణమైన యెరూషలేముకు వెళ్ళి తమ వారికి కనపడ్డారు. అంటే వాళ్ళు చనిపోలేదు, వాళ్ళు చనిపోయి తిరిగి లేచారు. ఆత్మను పరలోకానికి వెళ్ళలేదు. పెద్దక్క గారి ఆత్మ ఉదయం నుండి సాయంకాలం వరకు ఎలా మరి పరలోకపు గవిని దగ్గర ఉందో, మోషే చనిపోయి ఎన్ని రోజులు సమాధి చేయబడిన తర్వాత ఆయన ఆత్మ కూడా పరలోకానికి వెళ్ళలేదు. అలానే లాజరు చనిపోయి 4 రోజులు అయింది, ఆయన ఆత్మ పరలోకానికి వెళ్ళలేదు. 4 రోజులు లోకంలోనే తిరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళు ముందుగా లేపబడినప్పటికీ కూడా వాళ్ళ ఆత్మలు పరలోకానికి ఎంత మాత్రం ఆ రోజు తప్ప, 6000వ సంవత్సరం తప్ప, 1260 రోజులు తప్ప యేసు ప్రభు వెంటబెట్టుకొచ్చేంత వరకు ఏ ఒక్కరు కూడా పరలోకానికి ప్రవేశించరు. మరి పరలోకం నుండి వాళ్ళ ఆత్మలు మరి శరీరాల్లోనికి దూరము లేపబడరు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి దేవుని పిల్లలారా, 1 కొరింథీ 15:23లో వ్రాయబడినటువంటి వారు తమ వరుస అనే మాట, అందరూ ఒకేసారి లేపబడతారు. వారి మహిమల ప్రకారం మొదటి వరుస, రెండవ, ఇదంతా కూడా రెప్పపాట్లో జరుగుతుంది. చనిపోయిన పరిశుద్ధులు తిరిగి లేపబడుతూ ఉండగా బ్రతికి ఉన్నటువంటి పరిశుద్ధులు శరీరం మార్పు చెంది, చనిపోయినటువంటి వారు పరిశుద్ధులు, బ్రతికి ఉన్నటువంటి పరిశుద్ధులు ఎవరైతే ప్రభు కొరకు ప్రాణత్యాగాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒకే లైన్లోకి వచ్చేస్తారు. కొంచెం తక్కువగా ప్రభు కొరకు జీవించిన వాళ్ళు తర్వాత లైన్లో ఏమాత్రం రాత్రుల్లో నిద్రపోకుండా, పగలైనా రాత్రులైనా శరీరాన్ని కష్టపెట్టి ఉపవాసాలుండి ప్రభు కొరకు, ఆత్మల రక్షణ కొరకై మరి పొట్టగట్టుకొని నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేసేవా? తప్పకుండా నువ్వు 2వ వరుసలో 3వ వరుసలో ఉంటావు. ప్రభు కొరకు శరీరాన్ని కష్టపెట్టి అనేక రకాలుగా ఉన్నప్పటికీ కూడా తినటానికి మరి ఏమాత్రం కూడా శరీరాన్ని ప్రేమించకుండా ప్రభు కొరకు త్యాగం చేసినటువంటి వారి ఆత్మలు, వారి మహిమలు అత్యధికంగా ఉంటాయని దేవుని గ్రంథం. ప్రభు వచ్చినప్పుడు మనం మొదటి వరుస 2వ వరుసలో తప్పక ఉండున్నట్లుగా మనం ఆదినమ కొరకై సిద్ధపడదాం, ప్రార్థన చేద్దాం. ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన